రాజకీయాలకు సంబంధం లేదు, పూర్తిగా భిన్నమైన కుటుంబం. అనూహ్యంగా టికెట్ వచ్చింది, ఫ్యాన్ ఊపులో గెలిచేశాడు. అత్యంత సీనియర్ అయిన ప్రత్యర్థిని ఓడించి సత్తా చాటారు. కట్ చేస్తే 2019 నుంచి 2024 వరకు అధికార పార్టీలో భాగమయ్యారు. నర్సీపట్నంలో టీడీపీ దూకుడుకు 2019లో బ్రేక్ పడింది. అయ్యన్న పాత్రుడు లాంటి ఓ రాజకీయ ఉద్దండుణ్ణి ఓ కొత్త వ్యక్తి ఓడించారు. రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తిగా వచ్చి ఎమ్మెల్యే అయిపోయారు. అతనే మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. మాజీ గ్రామ సర్పంచ్ కుమారుడు ఈయన. అంతేకాదు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కి స్వయాన సోదరుడు. ఎన్నికల్లో వైసీపీ తరపున తొలిసారి టికెట్ అందుకుని పోటీ చేశారు పెట్ల ఉమాశంకర్ గణేష్. ఎంట్రీతోనే రాజకీయ దిగ్గజాన్ని ఢీకొట్టాడు. టీడీపీ సీనియర్ అయ్యన్న పాత్రుడికి గట్టి పోటీ ఇచ్చి కొద్ది ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఫెయిల్యూర్తో కుంగుపోని పెట్ల ఉమాశంకర్ గణేష్ పార్టీ కోసం కష్టపడ్డారు. 2019 వరకు నియోజకవర్గంలో పోరాటం చేశారు. ప్రజల్లో ఉంటూ తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేశారు. 2019 ఎన్నికల్లో మరోసారి వైసీపీ టికెట్ అందుకున్నారు. సంచలనం సృష్టించారు. టీడీపీ కురువృద్ధుడు అయ్యన్న పాత్రుని ఓడించి సత్తా చాటారు. దాదాపు 23,000కు పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. గతంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేనప్పటికీ పెట్ల ఉమాశంకర్ ఎన్నికల్లో తనదైన ముద్ర వేశారు. 2014 ఓటమి తర్వాత ఏమాత్రం అధైర్యపడకుండా రాజకీయాన్ని కొనసాగించారు. గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో జరిగిన లోపాలను, తప్పులను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పెట్ల ఉమాశంకర్ చేసిన ప్రయత్నాలు బాగానే ఫలించాయి. 2019 ఎన్నికల్లో తిరిగి రెండోసారి సీటు దక్కించుకోవడం, టీడీపీ కింగ్ పిన్ అయ్యన్న పాత్రును ఓడించి సంచలనంగా మారారు. రెండు 2019లో నర్సీపట్నంలో ఎగిరిన వైసీపీ జెండా 2024 నాటికి పడిపోయింది. మళ్లీ గెలుస్తామని ధీమాతో ఉన్న వైసీపీ సిట్టింగ్కు ఝలక్ తగిలింది. ఘోరంగా ఓడిపోయారు. గత 5 ఏళ్ల కాలంలో సదరు సిట్టింగ్ చేసిన తప్పులే ఓటమికి కారణమనే వాదనలు బలంగా ఉన్నాయి. మరి ఈసారైనా గెలుస్తారా లేదా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఎన్నికల్లో నర్సీపట్నంలో బంపర్ విక్టరీ కొట్టిన వైసీపీకి 2024 ఎన్నికల్లో చావు దెబ్బ తగిలింది. టీడీపీ అభ్యర్థి అయ్యన్న పాత్రుడు చేతిలో ఆ పార్టీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ ఘోరంగా ఓడిపోయారు. దాదాపు 24,676 ఓట్ల మెజార్టీతో అయ్యన్న సూపర్ విక్టరీ అందుకున్నారు. దీంతో పెట్ల ఉమాశంకర్ గణేష్ భౌతవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్ ఓటమికి చాలా కారణాలున్నాయి. అవినీతి ఆరోపణలతో పాటు పలు విమర్శలు కూడా ఉన్నాయి.
వైఎస్ జగన్ ప్రభుత్వంలో వచ్చిన సంక్షేమ పథకాలు తప్ప నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు అనేది మరో చర్చ. కారణం ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీని అస్తవ్యస్తం చేస్తారు సార్. ఎందుకంటే చెత్త పుట్టలు ఇచ్చారండి, చెత్త మీద పొన్నేశారండి, చెత్త మున్సిపాలిటీ అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఈ రోజు డ్రైన్లు తీసే పరిస్థితి లేదండి గత ప్రభుత్వంలో. అలాగే ఆ డబ్బాలు ఇచ్చారు కానీ తడి చెత్త పొడి చెత్త అని ఎవరు కూడా ఇంటింటికి వచ్చి చెత్త పట్టుకెళ్లే పరిస్థితి లేదు సార్. స్ట్రీట్ లైట్కి వెళ్ళగో, ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. కాలువలు ఏముందంటే రోడ్ల మీద పారుతాయండి వర్షాలు పడితే. ఇంటికి పొన్నేస్తున్నారు కానీ ఎక్కడ కూడా ఎటువంటి కల్వర్ట్స్ కానీ రోడ్స్ కానీ వాళ్ళ వైసీపీ వాళ్ళకి ఇచ్చుకున్నారు తప్ప మనకి అందరూ సమానమైన ఆలోచన భావం ఇవ్వలేదండి. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు డ్రైన్లు లేకుండా కల్వర్ట్లు లేకుండా కొన్ని కార్యక్రమాలు చేశారండి. దానివల్ల మొత్తం కంప్లీట్ డెడ్ అయిపోయిందండి. ఇవ్వాలండి ఎక్కడికో బాగుందండి. నా వార్డులో కూడా ఒక ఇష్యూ అయిందండి. కొన్ని కబ్జాలు జరిగాయండి. మరి కబ్జాలు చేశారు కాబట్టి వీళ్ళ మీద పార్టీ బలోపేతం విషయంలోనూ పెట్ల ఉమాశంకర్ ప్రయత్నాలు అంతంత మాత్రమే. సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిని కాదని వచ్చిన కేడర్ను కూడా దగ్గర చేసుకోలేకపోయాడు అనే వాదన ఉంది. నియోజకవర్గ పరిధిలో మండల నేతలను సైతం ఎదగనీయకుండా చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో వారంతా ఉమాశంకర్ గణేష్ పై గుర్రుగా ఉన్నారు. ఎలాంటి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ పై అవినీతి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. వైసీపీ హయాంలో ఎమ్మెల్యే ఇసుకను అక్రమంగా అమ్మేశారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అంతేకాదు తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ టీడీపీ నేతలే శాండ్ను అమ్మేశారని తిరిగి ఫిర్యాదులు కూడా చేశారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆ సమయంలో పెట్ల ఉమాశంకర్ చర్చనీయాంశంగా మారారు. పార్టీని నమ్ముకున్న కేడర్ను కూడా పెట్ల ఉమాశంకర్ ఏమీ చేయలేదనే వాదనలు కూడా బలంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వంపై లోపాలు తప్పిదాలపై పోరాటం చేస్తే తప్ప తిరిగి పెట్ల ఉమాశంకర్ గణేష్ గెలిచే పరిస్థితి లేదనే టాక్ నియోజకవర్గంలో నడుస్తోంది. అయ్యన్న పాత్రుడు లాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే ఉమాశంకర్ చాలా బలమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉందని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.